ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, అత్యున్నతమైన భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలి. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పల్లె మధుకృష్ణ, గడ్డం వెంకటేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో గవాయిపై జరిగిన దాడికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనువాద భావజాలం కలిగినటువంటి రాకేష్ కిషోర్ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం సిగ్గుచేటని, రాజ్యాంగబద్ధ పరిపాలన చేయవలసినటువంటి ప్రజాప్రభుత్వాలే ఇటువంటి మనువాదాలకు అండగా ఉండడం కూడా ఇటువంటి చర్యలను ప్రోత్సహించిన అవుతుందని వారన్నారు. వేషాలను, విద్వేషాలను, మనోభావాలను, భావోద్వేగాలను రెచ్చగొడుతున్న సంఘ పరివార భావజాలం వ్యాప్తి చెందడంతో ఈ దేశంలో ఇటువంటి చర్యలు క్రమంగా జరుగుతున్నాయన్నారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మనువాద వారసులు పూర్తిగా ఈ చర్యకు బాధ్యత వహించి ఈ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని రక్షించేటువంటి సుప్రీంకోర్టు అయినటువంటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ మీద మతోన్మాద శక్తులు, అదేవిధంగా ఒక న్యాయవాది ఏదో దుశ్చర్యకు పాల్పడడం ద్వారా రాజ్యాంగాన్ని ఎటువంటి నష్టం జరిగేటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన ఎంత స్పష్టంగా దాడి చేసిన తర్వాత కూడా మాట్లాడుతుందని చెప్పి, అంటే ఆ రాజ్యాంగం కల్పించేటువంటి ఒక హక్కుతోనే ఆయన మాట్లాడుతున్న విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం మీద ఆయన దాడి చేస్తే ఆ అత్యున్నత న్యాయస్థానం జడ్జి గారు ఆయన మీద కేసు పెట్టకుండా ఏదో పోనీ అని చెప్పి చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకని చెప్పి అంటే రాజ్యాంగంలో హక్కున్నది, ఇతర చేసేటువంటి హక్కున్నది కాబట్టి ఆ హక్కుతో మాత్రమే ఆయన ఎటువంటి దాడి చేయలేటువంటి విషయాన్ని అందరికీ స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇటువంటి చిన్న చిన్న దాడుల వల్ల రాజ్యాంగానికి కానీ అదేవిధంగా ప్రజాస్వామ్యానికి కానీ ఎటువంటి నష్టం జరిగేటువంటి విషయాన్ని మతోన్మాదులకు మళ్ళొకసారి చెప్పుకుంటూ ఇటువంటి దాడుల వల్ల ఎటువంటి నష్టం జరగదని మతోన్మాద శక్తులు మళ్ళొకసారి ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఈ 100 ఏళ్ల చరిత్రను ఒకసారి తిరిగేస్తే మీరు లోకాల మీద అయినటువంటి వ్యక్తులు కాబట్టి అటువంటి దృశ్యాలకు మనం ఒకసారి పాల్గొంటే మళ్ళీ ఊరుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ డివైఎఫ్ఐ జిందాబాద్, 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 డివైఎఫ్ఐ జిందాబాద్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చీఫ్ జస్టిస్పై మతోన్మాదం చేసినటువంటి దాడికి నిరసనగా చౌటుప్పల్ మండల కేంద్రంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు మతోన్మాదుల యొక్క ఆగడాలు ఏ రకంగా ఉన్నాయంటే, ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదనే ఇలా బూటుతో దాడి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఇలా రావచ్చు, కానీ భారత రాజ్యాంగాన్ని కాపాడే ప్రధాన బాధ్యులు వాళ్ళు కాబట్టి ఇలా మతోన్మాదుల మీద కనీసం కేసు పెట్టకుండా ఉండడం అనేది ఇలా ఎంత గౌరవంగా అనేది ఇలా అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనికంతా వెనుకున్నటువంటి అంతర్గత విషయం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఏదైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం ఏదైతే ఉన్నదో ఈ రకంగా ఆర్ఎస్ఎస్ను ప్రధానంగా హైలైట్ చేయాలి, ఇలా ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఇలా మతోన్మాదులు చేసినటువంటి ప్రధానంగా ఇలా ఆర్ఎస్ఎస్ చేసినటువంటి దాడిగానే ఇలా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి డివైఎఫ్ఐగా ఇలా జిల్లా వ్యాప్తంగా ఈరోజు రేపు 2 రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రధాన చీఫ్ జస్టిస్ న్యాయమూర్తిపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేయవలసిందిగా ఇలా జిల్లా వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ఈరోజు చీఫ్ జస్టిస్పై జరిగినటువంటి దాడిని మేధావులు, ప్రజాతంత్రవాదులు, ఇలా అడ్వకేట్లు అందరూ వ్యతిరేకించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కేంద్రంగా నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై తోటి ఒక అడ్వకేట్ బూటు విసిరి ఈరోజు ప్రజాస్వామిక వాదాన్ని అపవిత్రంగా చేసినారు. కాబట్టి దీని డివైఎఫ్ఐగా ముక్త కంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగంపై దాడి అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఒకవైపు ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా బలహీన వర్గాలపై దాడి జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు దళితులైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కూడా ఈ కోణంలో మేము చూస్తూ ఉన్నామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు స్వేచ్ఛావాదులు, మేధావులు అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.